చేసుకోవచ్చండి. టమాటాతో, దోసకాయతో, ఆనపకాయతో, ఆకుకూరలతో అనేక రకాలుగా చేసుకోవచ్చు. ఎలా చేసుకున్నా పప్పు చాలా రుచిగా ఉండి అందరూ ఇష్టపడతారు. చిన్నపిల్లలైతే మరీ ఇష్టపడతారు. మనం మాత్రం ఈరోజు టమాటా పప్పు ఎలా చేసుకోవాలో చూపిస్తాను. దానికి కావలసిన పదార్థాలు ఇప్పుడు చూద్దాం. కందిపప్పు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఉప్పు, కారం, పసుపు, 4 టమాటాలు ముక్కలుగా చేసినవి, ఎండుమిరపకాయలు, ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి, కరివేపాకు. పప్పు చేసుకోవడానికి ముందుగా కందిపప్పుని కుక్కర్లో వేసి బాగా కడగాలి. ముందుగానే పప్పును కడిగేసి అరగంట సేపు నానబెట్టుకోవాలి. పప్పుని ముందుగా కడిగేసుకున్నాం. పప్పుని కడుక్కొని 15 నిమిషాలు నానబెట్టుకున్నాం. 1 కప్పు పప్పుకి 2 కప్పుల నీళ్లు పోసి 3 నుంచి 4 విజిల్స్ వచ్చేలా ఉడికించుకుందాం. సరే కదండి, పప్పు ఉడికిపోయింది. పప్పు గుత్తితో అయినా కలుపుకోవచ్చు. పప్పు మెత్తగా ఉడికింది కాబట్టి గరిటెతో కలుపుతున్నాను. ఉడికిన పప్పుని మరో గిన్నెలోకి తీసుకుందాం. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుందాం. వేడయ్యాక 2 గరిటెల ఆయిల్ వేసుకుందాం. వేడైంది కదండి. ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి వేసి కలుపుకుందాం. వేగాలండి. ఇప్పుడు కరివేపాకు వేసుకుందాం. ఉల్లిపాయలు వేసుకుందాం. కలుపుకుందామండి. ఉల్లిపాయలు కాస్త వేగాలి. పచ్చిగా ఉండకుండా కాసేపు వేగిద్దాం.